మిత్రులారా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ జాబితా సవరణను చేపట్టింది. అతి తక్కువ కాలం అసెంబ్లీ ఎన్నికలు ఉండగానే ఎందుకు ఇప్పుడు ఈ ఓటర్ జాబితా సవరణ చేపట్టింది అని ప్రజల్లో అనేకమైన అనుమానాలనే ఉన్నాయి. 7.73 కోట్ల ఓటర్ జాబితా ఓటర్లు కలిగినటువంటి రాష్ట్రంలో 65 లక్షల మంది ఓటర్లను ఓటర్ జాబితా నుంచి ఈ ఎస్ఐఆర్ పథకం వలన తొలగించడం అనేది జరిగింది. దీనికి ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి కారణం ఏమంటే, విదేశీ చొరబాటుదారులు ఓటర్ జాబితాలో ఉన్నారని, వలస వెళ్ళినటువంటి కార్మికులు ఉన్నారని, మరణించిన వాళ్ళు ఉన్నారనే పేరుతో ఈ 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడం అనేది చేసింది. అంతేకాకుండా ఈరోజు ఎన్నికల కమిషన్ చెబుతున్నది ఏంటంటే, 1987 నుంచి 2004 మధ్యలో జన్మించిన ఓటర్లు తమ తల్లి లేదా తండ్రి యొక్క జన్మ ధృవీకరణ పత్రాలని సమర్పించాల్సి ఉంటుందని ఈరోజు చెప్తుంది. అంతేకాదు, 2004 తర్వాత జన్మించినటువంటి వాళ్ళు తమ యొక్క ఓటరు తల్లిదండ్రుల యొక్క ఇద్దరిది, తల్లి తండ్రి ఇద్దరి యొక్క జన్మ ధృవీకరణ పత్రాలను ప్రవేశపెట్టాలని ఈరోజు చెప్తోంది. ఈరోజు ఎన్నికల సంఘం అనేది ఎన్నికలు నిర్వహించడానికి దాని బాధ్యత, కానీ పౌరులు అవునా కాదా నిర్ణయించేటువంటి ప్రక్రియ అనేది భారత రాజ్యాంగం భిన్నంగా నిర్ణయించింది. దాన్ని ఉల్లంఘించి ఈరోజు ఎన్నికల సంఘం ఈరోజు భారతీయ పౌరులు కాని వాళ్ళు ఎవరు అని నిర్ణయించడానికి పూనుకుంటుంది. ఇది చేపడుతోంది అంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అస్సాంలో ఏ విధంగా అయితే జాతీయ పౌరుల జాబితా అంటే ఎన్ఆర్సీ ప్రకారం లక్షలాది మందిని ఓటర్ జాబితా నుంచి వాళ్ళు దేశ పౌరులు కావాలని తొలగించిందో, ఈరోజు ఆ ప్రజల యొక్క పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారవడానికి కారణమైనటువంటి ఈ ఎన్ఆర్సీని ఈరోజు దొడ్డిదారి గుండా ఈరోజు బీహార్లో కూడా ప్రవేశపెడుతోంది అనేటువంటిది మనం గుర్తించాలి. ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా అయినా కూడా సరే బీహారులో తమ ప్రభుత్వమే అధికారులకు రావాలనేటువంటి ప్రయత్నంతో ఈరోజు ఈ ప్రయత్నం అనేది చేస్తుంది. ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఈరోజు దీనికి వ్యతిరేకంగా ఓటింగ్ హక్కునే తొలగించేటువంటి ఈ అత్యంత ప్రజాస్వామిక వ్యతిరేకమైనటువంటి ఫాసిస్టు ధోరణి కలిగినటువంటి ఈ చర్యకు వ్యతిరేకంగా పోరాడేటువంటిది కాకుండా ఈరోజు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఈరోజు దీన్ని ఒక ఎన్నికల ఆయుధంగా చేపట్టి అధికారులకు రావడం ప్రయత్నం చేస్తుంది, కానీ దేశ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇది వ్యతిరేకంగా ఫైట్ చేయడం లేదు. కాబట్టి ఈరోజు దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోతుంది, అసమానతలు పెరిగిపోతున్నాయి, అవినీతి పెరిగిపోతుంది, ధరలు పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలంతా కూడా ఎంతో తీవ్రమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సందర్భంలో ఈ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా అయినా ప్రజల యొక్క హక్కులని ఎంతో పోరాటాలు చేసి త్యాగాలు చేసి సంపాదించినటువంటి హక్కులను నిరంకుశంగా తొలగించడానికి పూనుకుంటుండడానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు పోరాడాల్సి ఉంటుంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎన్ఆర్సీని ప్రవేశపెట్టేదానికి బీజేపీ పూనుకుంటుంది. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఓటు హక్కును కాపాడుకోవడమే కాకుండా
ప్రజాతంత్ర హక్కులని కాలరాచి వేయకుండా దాన్ని కాపాడుకోవడము, దాన్ని కొనసాగించడము, పరిరక్షించడం అనేది ఈరోజు ప్రజలు పూనుకోవాల్సి ఉంటుంది. అందుకోసమనే సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఆగస్టు 25 నుండి ఆగస్టు 31 మధ్య వారం రోజుల పాటు నిరసన చేపట్టింది. దీని యొక్క ఉద్దేశం ఏమంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఈ ఓటింగ్ హక్కును హరించేటువంటి ఎలాంటి ప్రయత్నాలైనా కూడా సరే వెంటనే విడనాడాలని ఈరోజు సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు చేపడుతుంది. కాబట్టి ఈ ఎస్యూసీ పార్టీ చేపట్టినటువంటి ఈ ఉద్యమంలో ప్రజలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పాలక పెట్టుబడిదారి వర్గం చేపడుతున్న అన్ని రకాలైనటువంటి ఈ దాడులకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడాలని ఎస్యూసీ పార్టీ కోరుతోంది.